అప్పల్ రాజు విషయానికి ఒకసారి వద్దాం. అప్పల్ రాజు అనే వ్యక్తి 10వ తరగతిలో హీ వాజ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్. అప్పల్ రాజు అనే వ్యక్తి వీళ్ళ నాన్న 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి అవార్డు ఇచ్చినాడు వీళ్ళ నాయనకు, స్టేట్ ఫస్ట్ అవార్డు ఇచ్చినాడు. చదువుల్లో ఆ స్థాయికి పోయిన వ్యక్తి తన సొంత కష్టం మీద డాక్టర్ అయ్యాడు. లోకేష్ మాదిరి డొనేషన్ కట్టి స్టాన్ఫోర్డ్లో సీట్ తెచ్చుకోలా, సొంత కష్టం మీద కష్టపడి చదివి డాక్టర్ అయినాడు. డాక్టరే కాదు, ఎండి కూడా చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా, ఎండి కూడా చదివినాడు. చదివి ఒక మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత నేను టికెట్ వైఎస్ఆర్సీపీ తరఫున టికెట్ ఇస్తే ప్రజల ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా అయ్యాడు. దాని తర్వాత మన పార్టీలో మంత్రిగా కూడా పనిచేశాడు. అంటే ఒక బీసీ నాయకుడు, ఒక అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదివి మంచి డాక్టర్గా పేరు తెచ్చుకుని ఒక ఎమ్మెల్యే అయి, ఒక మంత్రి అయి, ఒక బీసీ నాయకుడిగా తాను ఎదిగితే అలాంటి మనిషిని ఫినిష్ చేయడం కోసం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం ఒక తప్పుడు కేసును, ఒక యాక్సిడెంట్ను ఒక కుట్రగాను, ఒక హత్యగాను దాన్ని వక్రీకరించి మలచి తన కెరియర్ను నాశనం చేయాలని, తన క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని, అప్పల్ రాజును నాశనం చేయాలి అని చెప్పి ఇంత దుర్మార్గపు ఆలోచన, ఆ దుర్మార్గపు ఆలోచన చేసే దాంట్లో కూడా కనీసం ఈ 18 ఏళ్ల పిల్లాడు, ఈ పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే నిజంగా అడుగుతా ఉన్నా. 80 ఏళ్ల వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు, మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ జనరల్గా అధికార పార్టీ యొక్క ఫెయిల్యూర్స్ని ప్రజలకు గుర్తు చేస్తా, ముందు వాళ్ళు ఏం చేయబోతారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళు విమర్శించిన విమర్శల్ని మేము సరి చేసుకుని ముందుకు తీసుకెళ్తాం. అది జరిగే విధానం ఎక్కడైనా సరే. గతంలో మేము కూడా ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు అనేక అంశాల మీద భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి మొదలెట్టి మత్స్యకారులు 217 జీవో దగ్గర నుంచి, విద్యుత్ దగ్గర నుంచి, కౌలు రైతుల దగ్గర నుంచి అనేక అంశాల మీద మేము ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ప్రభుత్వం సరి చేసుకోకపోగా మా మీద దురుసుగా ప్రవర్తించి మమ్మల్ని అనేక సార్లు మా మీద కేసులు కట్టి జైల్లో పెట్టాం. అకారణమైనటువంటి రీతిలో బూతులు మాట్లాడి మా కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడే రీతిలో కొనసాగింది. ఈవేళ ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక జనరాజ్గా పరిపాలన అందిస్తున్న సమయంలో గతంలో వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఏ అంశం మీదన్నా ఒక డిస్కషన్ వస్తే రాష్ట్రంలో ఒక అల్లరి సృష్టించడం, దాన్ని డైవర్ట్ చేయడం అనేది ప్రధానమైనగా చేస్తూ ఉన్నాం. మనం మనతో చూద్దాం, మనిషి అనేవాడు ఎవరన్నా, మానవత్వం అన్నవాడు ఎవరన్నా ఉంటే రోడ్డు మీద ఎవరన్నా పడిపోతే పాపం అంటారా, లేకపోతే గుద్దేశం వెనకేసుకొస్తారా? ఎక్కడన్నా మొన్న అప్పల్ రాజు కొడుకు విషయంలో చూస్తే 40 సంవత్సరాల గొర్రెల కాపరి చనిపోతే 18 ఏళ్ళు 23 ఏళ్ళు కుర్రాడు, చిన్న కుర్రాడు తెలియజేసి వాళ్ళ నాన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి ఏమైనా పిచ్చెక్కింది అనుకోవాలా, లేకపోతే అతనికి మెంటల్ కండిషన్ బాగానే ఉందని అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మెంటల్ కండిషన్ బాగా ఉన్నవాడు ఎవరు కూడా అటువంటి మాటలు ఎక్కడ మాట్లాడరు, రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు. ఇది కూడా
ఇది మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం. ఒక మనిషి చనిపోతే గుద్దినవాడు చిన్నపిల్లడు అవ్వచ్చు, పెద్ద పిల్లడు అవ్వచ్చు, తాత్కాలికంగా అన్నా కొన్ని మైనార్టీ తీరలేదంటే ఇది మందలించడానికన్నా ప్రయత్నం చేయాలా, మైనార్టీ తీరితే అతను శిక్షించడానికి ప్రయత్నం చేయాలా, తప్పితే అతనని వెనకేసుకుంటూ సమర్థించుకుంటూ వస్తూ పైపెచ్చు ఆ నాన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే ఇంకేం మెంట్లా నాకు అర్థం కావట్లా. అది పూర్తిగా వైసీపీ నాయకులు కూడా అర్థం కింద మీద పడుతూ ఉన్నారు. అలాగే ఈ వ్యక్తి అంత హృదయం ఉన్నాడు. మన వైజాగ్ వెళ్ళాడు, చిన్నకొల్లాడు పాప ఏం తెలియని కుర్రాడు చూడడానికి అని చెప్పి వైజాగ్ వెళ్ళాడు. వైజాగ్ వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళాడా జైలుకి? వెళ్ళలేదు. అంటే వైజాగ్లో ఒక బల ప్రదర్శన చేయడానికి ఆయన మోడీ గారు వచ్చే ముందు, మోడీ గారు వచ్చినప్పుడు ఎన్డీఏ కూడా భారీ ఎత్తున సభలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ లోపల నేను ముందు నా బల ప్రదర్శన చూపించేయాలి, ఆ చూపించేసే రీతిలో ముందుకు వెళ్ళాలంటే ఆలోచన తప్ప ఒకరోజు ఆగి సాయంత్రం 5 అయిపోయింది, సరే ఒక రోజు ఆగి వెళ్ళి చూసి వెళ్ళొచ్చు కదా. ఎవరో బంధువు పోయారటారు, కొత్త చెల్లి హాస్పిటల్లో ఉంటే చూడడానికి వెళ్ళినాడు, ఎవరో బంధువు పోయారని చెప్పి వైజాగ్ దాకా వెళ్ళి కేవలం ఈ బల ప్రదర్శన చూపించడానికి వైజాగ్ వెళ్ళడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తాను.